మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని అంటారు. మన సంస్కృతిలో తల్లిదండ్రులకే మొదటి స్థానం, తరువాతే ఆ భగవంతుడైన. అలాంటిది ఈ మధ్య ఒకరు నాతో అన్న మాటకు చాలా బాధపడిపోయానండి. మరీ ఇలాంటి సంస్కృతి వైపు జనాలు అసలు ఎందుకు వెళ్తున్నారని అనిపించింది. ఆమె మాటలేంటంటే, ఆమె తల్లి అంత్యక్రియలకు వెళ్ళిందండి. ఆ కర్మలు ఉంటాయి గదా! అక్కడ 10 డేస్ వరకు జరిగే కర్మలు. ఆ కర్మలలో అంటే ఆ ప్రోగ్రామ్స్‌లో వాళ్ళ తోబుట్టువులతో కలిసి పాల్గొందంట. అయితే ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటి నుంచి నాకు ఆరోగ్యం బాలేకుండా చేశాడు మేము నమ్మే దేవుడు. అసలు నేను ఆ కర్మల్లో పాల్గొనకపోతే బావుండు అని నాతోన అన్ అన్నదండి. అమ్మ కదా! ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, అందుకే అలా చేయాల్సి వచ్చింది. కానీ చేయకుండా ఉంటే బావుండేదేమో, ఇప్పుడు బాధపడుతున్నానని నాతో చెప్పిందండి. నాకనిపించింది తల్లిదండ్రులకు అగౌరవపరిచే విధానాలు, సంస్కృతి మనకెందుకండి అసలు? జనాలెందుకు అలాంటి విషయాలకు అట్రాక్ట్ అవుతున్నారు? మన తల్లిదండ్రులు మనకు చేసిన సేవకు మనము ఎంతండి వాళ్ళకి చేసేది? చాలా తక్కువ. కనీసము చివరి అవకాశాలన్నా మనము వాళ్ళకు చేయాల్సినవి కరెక్ట్‌గా చేయాలి గదండీ! మీరేమంటారు?